తాగుదాం ఊదుదాం బహిరంగ ప్రదేశాల్లో విచ్చలవిడిగా స్మోకింగ్ పక్కవారు ఇబ్బంది పడతారన్న సోయే ఉండదు. కామన్ సెన్స్ లేకుండా ఎక్కడ పడితే అక్కడే రింగుల పొగ ఊదేసి ఏదో జయించినట్లు ఫీలింగ్. విదేశాల్లో కఠినంగా నిబంధనల అమలు, దమ్ము కొట్టే వారిలో కొందరి తీరే వేరు. ఎక్కడ పడితే అక్కడ సిగరెట్ బీడీలు వెలిగించి పొగ ఊదుతారు. ముఖ్యంగా పబ్లిక్ స్థలాల్లో స్మోకింగ్ చేసేవారైతే సోయి లేకుండా ప్రవర్తిస్తుంటారు. ఎక్కడ ఉన్నామన్నది కూడా చూడరు. ఎవరైనా ఇబ్బంది పడతారా అని కూడా ఆలోచించరు. ఒక టీ స్టాల్ వద్ద పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధమని చెబుతున్నాం, వారికి చెవికి ఎక్కదు. పైగా మనని ఎవడరో ఆపేది అనేలా దర్జాగా ఊదేస్తుంటారు. ఇప్పుడు అమ్ముతున్నారు, వీళ్ళు పోతున్నారు, దర్జాగా తాగుతున్నారు. కానీ మరి అయ్యే అమ్మకుంటే ఈయన పబ్లిక్ ప్లేసులలో ఎందుకు తాగుతాడు? తాగడు కదా. మరి అవి ఆరోగ్యానికి హానికరమని ప్రభుత్వానికి తెలుసు, అందరికీ తెలుసు. తెలిసినప్పుడు ఇలాంటివి నిషేధించాలి. నిషేధిస్తే అప్పుడు ఎవ్వడు కూడా తాగడు. అప్పుడు ఏమన్నా తాగితే దొరికితే వాని మీద అప్పుడు 1000, 2000, ఒక 10,000 చలాన్లు వేయాలి. దూడేని జీకమనాలి, బర్రెని దన్నమనాలి. పబ్లిక్లో స్మోకింగ్ చేస్తే వాడిని వీసుకపోవాలి, చలాన్లు వేయాలి. ఇది కాదు. ఒకవేళ మీరు కరెక్ట్గా ఏ రాష్ట్రమైనా పరిపాలించాలని అనుకున్నప్పుడు అది బ్యాన్ చేయాలి. బ్యాన్ చేసినప్పుడు తాగితే నిషేధించబడ్డ దాన్ని ఉపయోగిస్తే దాని మీద కేసులు, చర్యలు తీసుకోవాలి. కానీ తాగమని చెప్పాలి, పర్మిషన్ ఉంటుంది అమ్మకానికి, మళ్ళీ తాగితేనేమో చర్యలు. ఇట్లాంటివి కొన్ని ప్రభుత్వాలు చూడాలి, లేదంటే భరించాలి. అమ్ముకోమని చెప్పినప్పుడు ఆ పొగను కూడా భరించాలి. ఆ పొగ వస్తున్నది, ఇబ్బంది పడుతున్నారు ప్రజలు, కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి? పూర్తిగా దాన్ని నిషేధించాలి. అటువంటి పనులు చేయాలి. ఇప్పుడు ఈ మధ్యన ఏమైందంటే, ఒకప్పుడు పాన్ షాపులలో సిగరెట్లు అమ్మితే ఏం లాభం వస్తుంది అని అనుకునే స్థాయి నుంచి సిగరెట్లు అమ్మితేనే వస్తున్నది అనే స్థాయి వరకు ఇప్పుడు పాన్ షాపులు సపరేట్గా వెలిసిపోతున్నాయి. దాంతోపాటు గుట్కాలు బంద్ అని చెప్పారు, నిషేధించినామని చెప్పారు. ఒక్కొక్క పాన్ షాప్లో, ప్రతి పాన్ షాప్లో చెక్ చేస్తే ఖచ్చితంగా గుట్కాలు బయటపడతాయి. ప్రతి పాన్ షాప్లో ఎందుకు చెక్ చేస్తలేరు మరి? అంటే అవి చిన్న చిన్న వ్యాపారస్తులు, వాటి మీద పడితే వాళ్ళు ఏం ఎక్కువ తక్కువ ఖర్చులు ఇచ్చుకోలేరు వాళ్ళు. కాబట్టి వాటి మీద రైడ్ చేయరు. అది ఎవరైతే తయారు చేస్తారో మెయిన్ కంపెనీ మీద రైడ్ చేస్తే కంపెనీ దగ్గర నుంచి ఎక్కువ మొత్తంలో వసూలు చేయవచ్చు. కానీ చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గర ఏం వసూలు చేస్తాం? 1000, 2000, 500 ఏమో ఫైన్ కడతాడు, సార్ తప్పైంది అంటాడు, పోతాడు. అందుకనే ఇప్పుడు గుట్కాలు ఉన్నది. గుట్కాల గురించి ఎందుకు మాట్లాడతలేరు? ప్రతి ఒక్క పాన్ షాప్లో గుట్కా ఉంటుంది ఖచ్చితంగా. దాని మీదనేనట వాళ్ళకు సరైన ఆదాయం. సరే ఇట్లే ఒక పాన్ షాపులను అడిగితే వీటిల్లో ఏముందన్న, గుట్కాలు అమ్మితేనే మాకు దాంట్లోనే డబల్ వస్తాయి, రోజుకొక 100, 200, 300 అమ్ముతాం, బాస్ మస్తు సరిపోని వస్తాయి అంటారు. అంటే దాని మీద పెట్టుర్రు. నిషేధించిన దాన్ని కూడా వాడుతున్నారు కదా, దాని మీద పెట్టుర్రు. ఇప్పుడు ఏది నిషేధించిన దాన్ని దీన్నే ఎంతసేపు భూతద్దంలో చూపించడం కాకుండా ఏదైతే గుట్కాలు నిషేధించారో అవి ఎక్కడెక్కడ అమ్ముతుర్రో వాటిని సీజ్ చేయరు. సీజ్ చేస్తే ప్రజలకు కూడా అరే అమ్మ కరెక్టే కదా అన్నట్టు అనిపిస్తుంది. ఈ రకంగా పనులు చేయాలి, ప్రజలు మెచ్చుకునే విధంగా చేయాలి ఇటువంటి వాటిని.